హలో గైస్, ఓపెన్ హ్యామర్ సినిమా రిలీజ్ అయ్యి అటు హాలీవుడ్ లో ఇటు ఇండియాలో కూడా బ్లాక్ బాస్టర్ తాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ అయితే సాధించుకుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీ అనేది ఆస్కార్ అవార్డు కి నామినేట్ అయింది. ఈ ఆస్కార్ అవార్డు లో 7 అవార్డ్స్ అయితే గెలుచుకుంది ఈ మూవీ. ఆ అవార్డ్స్ ఏందో ఇప్పుడు చూసేద్దాం మనం. బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకున్నారు క్రిస్టోఫర్ నోలన్. అండ్ బెస్ట్ యాక్టర్ అవార్డును కూడా గెలుచుకున్నారు. అండ్ బెస్ట్ పిక్చర్ అవార్డు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ అవార్డు, బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు, బెస్ట్ ఎడిటింగ్ అవార్డు ఈ మూవీకి అనేవి వచ్చాయి. ఈ మూవీ మీరు చూడకపోతే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటది. ఈ మూవీ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఆ ఎక్స్ప్లోజన్ ఏదైతే ఉందో ఆ సీన్స్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా చాలా అంటే చాలా బాగుంటది. ఇది ఒక మంచి ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఆస్కార్ అవార్డుకి అయితే చాలా మూవీస్ అయితే లిస్ట్ అయ్యాయి. ఆ మూవీస్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డుని 2024 లో బార్బీ మూవీ అయితే దక్కించుకుంది. ఈ మూవీలో వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ అనే ఈ సాంగ్ కి ఈ అవార్డు అయితే వచ్చింది. ఈ పాటని బెర్లీ ఐలిష్ పాడారు. లాస్ట్ టైం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా మన రాజమౌళి తారక్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన RRR లో నాట్ సాంగ్ కి వచ్చింది. ఈ ఇయర్ అయితే ఈ బార్బీ మూవీకి అయితే ఈ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు వచ్చింది. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.